ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి మున్సిపల్ అధికారులు ప్రతి శనివారం జరిగే సంత మార్కెట్‌ను కర్ణాటక నాగపల్లి బ్రిడ్జి అవతల సైడ్‌కి మార్చారు. దీనిపై మీ అభిప్రాయం? సీనియర్ నా జర్నలిస్ట్‌గా. నా అభిప్రాయం ఏమిటి అంటే, సంత మార్చడం చాలా మంచి పని చేశారు. పర్మనెంట్‌గా సంత ఇక్కడ ఉండకూడదు. అయినప్పటికీ కూడా మార్చినందుకు అవసరాన్ని బట్టి ఇప్పుడు మార్చారు. ఆ మార్చిన చోటు కర్ణాటక నాగపల్లిలో అది బాగులేదు. అది ఏమో అక్కడే మాంసం షాపులు అన్నీ కూడా ఉన్నాయి. మాంసం దుకాణాలు, ఎన్ని రకాల కోళ్ళు, గొర్రెలు, అని ఆవు మాంసాలు కూడా అమ్ముతారేమో తెలీదు. కానీ అన్ని రకాలు కూడా అక్కడ అమ్ముతారు. దాని మధ్యలో దాంతో పాటు జాయింట్ చేసినట్టు పెట్టారు. అలా వద్దు. ఈ సంత మార్చినప్పుడు వాళ్ళ సంత కూడా ఊర్చి వారికి కొంచెం దూరంగా పెట్టండి. మాంసం తినేవాళ్ళు ఎంత దూరం వెళ్ళైనా కొని తెచ్చుకోగలరు, పర్వాలేదు, తప్పు లేదు. కానీ వీళ్ళని ఆ సంతని ముందు అక్కడి నుంచి మాంసం షాపుల్ని కొంచెం దూరంకి మార్చండి. మార్చి వాళ్ళని హాయిగా ఉండనియండి, వ్యాపారం చేసుకోమని వద్దని లేదు. కానీ మాత్రం అక్కడ ఉండకూడదు. ఈ కూరల షాపు దగ్గర అవి ఉండకూడదు. వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. అంచేత అవి వేయకూడదు. ఆ చెత్త తొక్కులు, తోళ్ళు, అవి ఎముకలు అవన్నీ వేస్తున్నారు. అవన్నీ వాటిలన్నిటినేమో అంతేకాదు, నదిలో కూడా పడేస్తున్నారు కొంతమంది. అవి సాయంత్రం పూట వచ్చినప్పుడు చూస్తే ఉదయం వరకు సంచిలో పెట్టించుకో, తర్వాత అందులో పడేస్తూ ఉంటారు. అలాంటివి ఏవి చేయకుండా అక్కడ దూరంగా కనిపెట్టి ఉంచండి. పోలీసులు ఉన్నారంటే మేము కొట్టుకున్నారు, కానీ కనిపెడతామంటే కమిషనర్ చెప్తే వాళ్ళు కనిపెడతారు. అంతవరకు ఆ పక్క నుంచి పోలీసులు వెళ్ళినా ఏమనరు. అంచేత మీరు ఆ కమిషనర్ గారికి కొంచెం చర్య తీసుకొని, కమిషనర్ అంటే కేవలం ఊర్లో అవసరాన్ని బట్టి పనిచేయడం కాదు, పర్మనెంట్గా పనిచేస్తే అలా కమిషనర్ పనిచేసాడు, చాలా పెద్ద మనిషి, ఇంత మంచి పని చేసాడు అనుకునేలా ఉండాలి. ఈ సంతను మార్చారు, ఆ సంతను కూడా మార్చండి. లేదు అంటే దానివల్ల జబ్బులు, రోగాలు రావడమే కదా, అక్కడికి వెళ్ళడానికి అసహించుకుంటారు అందరూ. ఏమంటే అందరూ తినరు, మాంసాలు అవి తింటారు తెచ్చుకో ఇంటికి, కానీ మాత్రం రోడ్డు మీద వేల కట్టి ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలు వేసి ఈగలు దోమలతో పాటు ఉంటాయి వెనక పక్క, షాపు వెనక పక్క. వాటిని కొంచెం కండిషన్లో పెట్టి అక్కడ లేకుండా అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో అదే కర్ణాటక నాగపల్లిలో చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి, అక్కడికి పెట్టండి. ఈ మాంసం కావాలన్న వాళ్ళు యుద్ధంగా అక్కడికి వెళ్తారు. కూరల కోసం ఈ ఊరు వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడ ఎనిమలపల్లి వాళ్ళు కూడా అక్కడికి వస్తారు, ఆ కర్ణాటక నాగపల్లి. అదే మాదిరి వాళ్ళ కోసం కూడా ఏర్పాటు చేయండి.